ఛానల్ మానసదేవి మ్యారేజ్ బ్యూరో. ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి అక్షిత రెడ్డి గారండి. అక్షిత రెడ్డి గారు 1998లో జన్మించారు. 1998లో జన్మించారు. ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1వ నెల 10వ తారీఖు జన్మించారు. హైట్ వచ్చేసి 5.6 అండి. అమ్మాయి బీటెక్ చదివింది, జాబ్ చేస్తుంది. అమ్మాయి శాలరీ వచ్చేసి 65,000 ఐటీలో చేస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి అమ్మాయి. సో వీళ్ళు వచ్చేసి తెలంగాణ కోదాడలో ఉంటారండి. కోదాడలో ఉంటారు. హైదరాబాద్లో అమ్మాయి జాబ్ చేస్తుంది. సో ఇద్దరు అక్కలకు పెళ్ళిళ్ళు అయిపోయాయండి. నాన్నగారు వ్యవసాయం చేస్తున్నారు. ప్రొఫైల్స్ డీటెయిల్స్గా తెలుసుకోవాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి. ఎవరైనా మన రిజిస్టర్ కస్టమర్ అయి ఉంటే ఈ ప్రొఫైల్ డీటెయిల్స్ మీకు నచ్చినట్టయితే మీ రిక్వైర్మెంట్స్కి అమ్మాయి బయోడేటా మ్యాచ్ అయితే నేను ఈ ప్రొఫైల్ ఫ్రీగానే ఇస్తాను. కానీ మన కొత్త కస్టమర్స్ యూట్యూబ్లో చూసే వాళ్ళైతే ఖచ్చితంగా పే చేసుకున్న వారికి మాత్రమే ఇస్తాము. ఫ్రీగానైతే ఎటువంటి ప్రొఫైల్ ఇవ్వడం కానీ మా మ్యారేజ్ బ్యూరోలో ఫ్రీ సర్వీస్ అనేది ఉండదండి. అండ్ ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి మల్లిక. అమ్మాయి వయసు వచ్చేసి 30 సంవత్సరాలు ఉంటాయి. ఈ అమ్మాయి వాళ్ళు కాళేశ్వరంలో ఉంటారు. అమ్మాయి డిగ్రీ చదువుకుంది, విడాకులు అయింది, పిల్లలు లేరు. వీళ్ళ ఫ్యామిలీ వ్యవసాయదారుల కుటుంబము. ఫ్యామిలీ మొత్తం వ్యవసాయదారుల కుటుంబము. 2 అక్కలకు కూడా పెళ్ళి అయిపోయింది. వీళ్ళ కులం వచ్చేసి ఎస్సీ నాతకాని. వీళ్ళ సైడ్ మామూలుగా ఎస్సీ నాతకాని తెలంగాణ ప్రాంతంలో ఉంటారు. నాతకాని అంటే బట్టలు నేసేవాళ్ళు కాదండి. ఎస్సీ నాతకాని అనేది ఎస్సీ కిందికి వస్తుంది. సో మల్లికకి విడాకులు అయిపోయింది. ఎవరైనా విడాకులైన వరుడు బీసీలో ఓసీలో ఎవరున్నా చేసుకుంటుంది. కరీంనగర్, వరంగల్ ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, ఆ జిల్లాలలో ఉన్న వారికి ఈ క్యాస్ట్ అయితే అర్థమవుతుంది. ఈ ప్రొఫైల్ మీకు నచ్చినట్టయితే మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి. ఈరోజు వచ్చిన 2 సంబంధాల గురించి మనం మాట్లాడుకున్నాము. చాలామంది అడుగుతుంటారు, మేడం మీ మ్యారేజ్ బ్యూరోలో అన్నీ విడాకులైనవి ఉన్నాయి అని అంటూ ఉన్నారు. యాక్చువల్గా మన దగ్గర చాలా వరకు ఎక్కువ 40+ ఉమెన్స్, 50+ ఉమెన్స్, బాయ్స్ చాలా రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. నేను యూట్యూబ్లో చెప్పేది చాలా తక్కువ. ఆఫ్లైన్లో మాత్రం చాలా 50+ వాళ్ళు కూడా రిజిస్టర్స్ చేసుకుంటున్నారు. 50+ వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. 50+ వాళ్ళు కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీసే కావాలి, బిజినెస్ చేసే వాళ్ళే కావాలి, మాకు ఆస్తులు రాసిచ్చే వాళ్ళే కావాలి, ఇలాంటి రిక్వైర్మెంట్స్ పెట్టుకొని రిజిస్ట్రేషన్స్ చేసుకుంటున్నారండి. మేము చెప్తున్నాం కదా, ఇంకా రాను రాను విడాకుల కేసులు అనేది చాలా పెరుగుతాయి. ఇప్పుడున్న జనరేషన్లోనే 50 తర్వాత కూడా పెళ్ళిళ్ళకు ముందుకు వస్తున్నారు. సో అవతల వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి ముందుకు వస్తే తప్పులేదు. కానీ ఆశలతోని కుటుంబానికి దూరమై విడాకులు తీసుకొని బయటకు వచ్చి, మామూలుగా ఆశలతోని కుటుంబాలకు దూరమై, పిల్లలకు భర్తకు దూరమై, ఆస్తి ఉన్నాడు కావాలి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావాలనే వాళ్ళు కూడా నా దగ్గర రిజిస్టర్ అవుతూ ఉంటారు. నేను ముందుగానే చెప్తాను, నాతోని అవ్వదండి, మీరు వేరే మ్యారేజ్ బ్యూరోలో ట్రై చేసుకోండి అని. సో విడాకుల కేసెస్ అనేది చాలా జరుగుతాయి. సో అది మనం తప్పు పట్టడానికి లేదు. మ్యారేజ్ బ్యూరో అంటే అందరికీ చేయాల్సి ఉంటుంది. మగవాళ్ళు అయినా రిజిస్టర్ అవుతారు, ఆడవాళ్ళు అయినా అవుతారు. అండ్ ఇప్పుడు మ్యారేజ్ అయిన 1 మంత్ కూడా విడాకులు అయిపోతుంది. 20+ వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్న 1 మంత్ కూడా డైవర్స్ అయిపోతుంది. సో వాళ్ళ బంధువులలో, వాళ్ళ చుట్టుపక్కల, వాళ్ళ కులాలలో, వాళ్ళ వర్గాలలో వెతికినా కూడా సంబంధాలు దొరకనప్పుడు మ్యారేజ్ బ్యూరోకి అప్రోచ్ అవుతారు. కొంతమందికి పెళ్ళి అయిన 20 రోజులకు కూడా విడాకులకు వెళ్ళిపోతారు. సో 1 ఇయర్లో డైవర్స్ వచ్చేస్తున్నాయి. మళ్ళీ మ్యాట్రిమోనీలలోకి వస్తున్నారు. సో ఇది సహజంగా జరుగుతుంది. నేను యూట్యూబ్లో చెప్పడం వల్ల చాలామంది అడుగుతున్నారు, ఓన్లీ మీ మ్యారేజ్ బ్యూరోలో చెప్తున్నారా అని. లేదండి, బయట జరిగేది మీకు ఇంకా తెలియదు కావచ్చు బహుశా. సో మన ఛానల్లో చెప్పడం వల్ల మీకు కొత్తగా అనిపిస్తుండొచ్చు. సో ఈరోజు వచ్చిన మనము 2 సంబంధాల గురించి, అక్షిత రెడ్డి గారి గురించి, మల్లిక గురించి మాట్లాడుకున్నాము. రేపటి వీడియోలో ఇంకో 2 సంబంధాలతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.